హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మిన్ను మిన్ను అక్కడికి వెళ్తున్నావు, మాట్లాడు. మిన్ను చూడే, తమ్నైన్ చూసే ఉంటారు కదా, ఉజ్జయిని వెళ్తున్నాం ఫ్రెండ్స్. టైం వెళ్తున్నాను. ఈ జర్నీని మీరు కూడా చూసేయండి. వాళ్ళ దగ్గర సాటర్డే స్టేషన్ లీవ్ తీసుకుని వెళ్ళాం ఫ్రెండ్స్. మనం క్యాంప్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఎంటర్ చేసి వెళ్ళాలి. ఎంటర్ చేయడం వల్ల మనకే మంచిది, అందుకే అక్కడ ఎంటర్ చేసాం. వెళ్తున్నాం ప్రయాణం. ఈ జర్నీ మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. చూసి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. క్లైమేట్ అంతా కూడా చాలా బాగుందని ఒక చిన్న క్లిప్ తీసాను. ఆ రోజున చాలా చల్లగా వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు కూడా. వెళ్తున్నాం. గూగుల్లో మనం వెళ్ళే రూట్ని పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. పెట్టుకుని మనం ఎక్కడికి వెళ్తున్నామో అది చూపించేస్తుంది కాబట్టి మనం వెళ్తూ ఉండొచ్చు చూసుకుంటా. అంటే దారి తప్పిపోతున్నామని తెలిసిద్ది కదా, అందువల్ల మ్యాప్ అనేది పెట్టుకుంటాం ఎక్కడికి వెళ్ళినా. వెళ్తూ ఉంటుంటే అక్కడ వంటలు కూడా కనిపించినాయి. బాగున్నాయి కదా, చాలా వెళ్తున్నాయి కదా అని చిన్న వీడియో క్లిప్ కూడా తీసాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి వంటలు. వాతావరణం కూడా మా ప్రయాణానికి సహకరిస్తున్నట్టుంది. క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. మా ట్రైన్ వచ్చేసి 11 కాబట్టి మేము 6కే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఏదన్నా ఉంటే చూడొచ్చని పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నాం. ఇక జర్నీ కొనసాగించాం. వెళ్తుండగానే ఏదో చిన్న క్లిప్ తీసాను. ఇక్కడ ఏదో చిన్న కొండల్లే ఉంది, దాని మీద భోపాల్ అని సంథింగ్ ఏదో రాశారు. అది చదివాను కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తులేదు ఫ్రెండ్స్. దాని మీద వీడియోలో కూడా చాలా క్లారిటీగా కనపడతలేదు. దాని మీద ఉన్న నేమ్ ఏంటో గుర్తులేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను, అందుకే ఏమో అనుకోవద్దు. స్టాప్ స్టాప్ స్టాప్. మా ట్రైన్ వచ్చేసి 11 కాబట్టి ఇంతలోకి మాల్ని చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. మాల్ చాలా బాగుంటుంది. ప్రపంచంలో ఉన్న వింతలన్నీ ఇందులోనే ఉంటాయి. చాలా బాగుంటుంది మాల్ అయితే. కానీ మాకు టికెట్ దొరకలేదు. మేము వెళ్ళేపాటికి 7 అయిపోయింది కాబట్టి ఇది 9కి క్లోజ్ చేసేస్తారు. అందువల్ల మాకు టికెట్లు అనేది ఇవ్వలేదు. అందువల్ల బయట మాత్రమే చూశాను, దాన్నే షూట్ చేశాను. అందుకే ఈ జర్నీ వీడియోలోనే పెట్టేశాను దాన్ని కూడా. అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఫ్రెండ్స్. చూడండి, మాల్ అంతా కూడా చూపిస్తాను. మా మిన్ను పుట్టక ముందు ఒకసారి వచ్చాం, ఇప్పుడు మా మిన్నుతో వచ్చాం. చూసేయండి నాతో పాటు మీరు కూడా. చెప్పేస్తాను లేకపోని.
డబ్బులు అనుకుంటా. దాన్ని ఆడుకోలేదు. పిల్లలు ఇందులో ఉన్న అన్నీ కూడా మనీ పెట్టే మనం కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా పిల్లల గేమ్స్ కూడా మనం చూడటానికైతే ఏమవుదు, కానీ వాళ్ళు ఆడుకోవడానికి వాటికి మనీ పే చేయాల్సిందే. ఇవేం తీసుకోవాలన్నా సరే మనీ పే చేసి తీసుకోవాలి. మనం అక్కడ మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటుంది, దాంట్లోకి మాత్రం వెళ్ళలేదు. కానీ కనమయ్య అన్నీ చూసాం, బాగా ఎంజాయ్ చేశాడు మా మిన్ను కూడా. ఫుల్ లైటింగ్స్కి వాటికి కూడా బాగా ఎడిట్ అయిపోయి వాటిని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఏది కొనుక్కోవాలన్నా సరే మనీ మాత్రం చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ప్రతిదీ కూడా చాలా మనీ పెట్టే తీసుకోవాలి. ఒక ఐస్ క్రీము 50 రూపీస్ అలా ఉంది, కానీ తప్పదు కదా, వెళ్ళామంటే ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా. అలా చూస్తూ ఏం కొనుక్కుందామా అని చూసి వచ్చేటప్పుడు మాత్రం ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటా వచ్చేసాను. ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను, నేను ఇంకేం కొనుక్కోలేదు ఫ్రెండ్స్. जीवन में लाया था मेरे सभी याद है, क्या तुम्हें याद है, ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం. టైం అయితే చాలా అయిపోయింది, 9 అయిపోయింది. మనం అక్కడికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్స్ పీపుల్ మాల్ నుండి రైల్వే స్టేషన్కి. స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. 1/2 అవర్ పట్టింది. ऑटो से जाओ ना। మిన్ను కూడా బాటిల్ అడిపోయింది. ట్రైన్ ఎక్కి కూర్చున్నాం ఫ్రెండ్స్. గంట ముందే పెట్టేశాడు. తినేసి
ట్రైన్ అక్కడ పెట్టేశారు. ప్రతిరోజు కూడా ట్రైన్ అనేది భోపాల్ టు ఉజ్జయిని ప్రతిరోజు కూడా ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. మన ఆంధ్ర నుంచి కూడా ప్రతిరోజు ట్రైన్ ఉంది. తిరుపతి టు ఉజ్జయిన్కి డైరెక్ట్గా ట్రైన్ ఉంది. ఎవరన్నా చూడాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఎక్కాక ఏం షూట్ చేయలేదే, ఎక్కేసాం, ఉజ్జయినిలో దిగిపోయాం. ఉజ్జయిని దిగేపాటికి 2:30 అయ్యింది కరెక్ట్గా. అక్కడి నుండి బయటికి వెళ్తున్నాం ఆటోల కోసం దొరుకుతాయేమో అని. ఉజ్జయిని స్టేషన్కి కరెక్ట్గా 3కి దింపాలి, కానీ ఆయన 2:30కే దించేశాడు. మేము ఎక్కిన ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. మాది రిజర్వేషన్ కాబట్టి సరిపోయింది. ఈ ఉజ్జయిని మహాకాళని చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి. మేము ఎక్కిన ట్రైన్ నుండి ఎంతమంది దిగారు, వామ్మో, జనరల్లో ఎలా కూర్చున్నారో ఏమో కానీ వీళ్ళందరూ అంటే 2, 3 ఉన్నాయి అంతే, పడుకునే స్లీపర్లు, కనమాయన్నీ జనరల్లే. ఇంతమంది వచ్చారు భక్తులు దేవుని చూడడానికి. ఇంతమంది వస్తారని అనుకోలేదు నేను, చాలామంది వచ్చారు. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి వెళ్ళడానికి 1 కిలోమీటర్. ఆటోస్ కూడా ఉన్నాయి. ఆటోస్కి వస్తే 20 రూపీస్. అందరు నడుచుకుంటూ వెళ్తున్నారని చెప్పి మేము కూడా నడుచుకుంటా గుంపులో గోవిందా అందరితో కలిసి మేము కూడా వెళ్ళిపోయాము. చాలా ఆడుకుంటూ పాడుకుంటూ చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో టెంపుల్ వీడియో పెడతాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.